హలో గైస్, నేను మన పల్సర్ బైక్ రమణ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పబోయే ముందు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రవలస శ్రీకాకుళం అయితే వెళ్ళడం జరిగిందండి. సో ఇక్కడ ఎస్విఎస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కి అయితే మన పల్సర్ బైక్ రమణని గెస్ట్ గా ఇన్వైట్ చేయడం జరిగిందండి. స్కూల్ ఫంక్షన్ అంటే ఏదో నార్మల్ గా ఉంటది అనుకున్నానండి. వామ్మో, చాలా అంటే చాలా గ్రాండ్ గా చేశారండి బాబు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, చాలా పెద్ద వాళ్ళందరూ వచ్చారండి. ఈ ఫంక్షన్ లో ఒక పిల్లలే కాదండి, పిల్లల తల్లిదండ్రులు కూడా వచ్చారండి. ఎందుకంటే డాన్స్ అని, పాటలని, అలాగే భరతనాట్యం అని, అలాగే క్లాస్ ఫస్ట్ వచ్చేటోళ్ళకని చాలా అంటే చాలా గిఫ్ట్స్ అయితే ఇక్కడ ఇప్పించారండి పెద్దవాళ్ళతో. ఇంత పెద్ద ఫంక్షన్ లో వాళ్ళ పిల్లల్ని స్టేజ్ మీదకి పిలిచి సత్కరించి గుర్తిస్తే ఏ పేరెంట్స్ కానీ ఎంత సంతోషంగా ఉంటుందండి. సో అదే ఇక్కడ జరిగిందండి. అంతేకాదండి, ఈ స్కూల్ నుంచి చాలా మందికి ఐఐటి సీట్స్, ఎంబీబీఎస్ సీట్స్ చాలా వచ్చాయండి. సో వాళ్ళ పిల్లలతోనే కాదండి, వాళ్ళ పేరెంట్స్ కూడా స్టేజ్ మీద పిలిచి మాట్లాడిపించారు. సో అది నాకు చాలా బాగా నచ్చింది. పేరెంట్స్ అంటే ఎంబీబీఎస్ సీట్ వచ్చే పేరెంట్స్ అంటే ఏదో పెద్దవాళ్ళు అనుకోవద్దండి, సాధారణమైన మళ్ళాంటి రైతులేనండి. సో అక్కడ నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. ఒక రైతు కొడుకు ఎంబీబీఎస్ ఐఐటి సీట్స్ అంటే మామూలు విషయం కాదు. అక్కడ మాత్రం నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించిందండి. సో స్కూల్ ఫంక్షన్ అనగానే మనకు గుర్తొచ్చేది చిన్నారులు డాన్స్లు అండి. సో ఈ స్కూల్లో కూడా చిన్నారులు అందరూ చాలా అంటే చాలా చక్కగా డాన్స్ చేశారండి. సో ఇలాంటి కొరియోగ్రఫీ కావాలన్నా నాకు కాంటాక్ట్ అవ్వండి, నో ప్రాబ్లం. స్కూల్లో పిల్లలకు నేర్పించడం అంటే నాకు చాలా ఇష్టం, చాలా బాగా నేర్పిస్తాను కూడా. సో ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి. ఇన్ని పర్ఫార్మెన్స్లు జరిగినా సరే పిల్లలు పేరెంట్స్ మాత్రం పల్సర్ బైక్ రమణన్న సాంగ్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు. సో వెయిట్ చేసి ఇంకా రమణన్నని స్టేజ్ మీదకి అయితే పిలవడం జరిగింది. సో పిలవగానే ఇంకా అప్పటి వరకు సైలెంట్ గా ఉన్న పిల్లలందరూ కూడా ఓ అంటూ మూల రచ్చ కాదండి బాబు. రమణన్నని స్టేజ్ మీద పిలిచి సన్మానం చేయడం జరిగిందండి. సో నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ మూమెంట్ ఇది. రమణన్నతో పాటు నాటకాల్లో ప్రసిద్ధి చెందినటువంటి మంగమ్మ గారు, అలాగే చాలా మంది కళాకారులు ఈ స్టేజ్ మీదకి విచ్చేశారండి. సో నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రిన్సిపల్ సార్, నిజంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలండి. ఎందుకంటే కళాకారులను గుర్తించి సన్మానాలు చేసినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు సార్. ఎప్పుడా అని ఎదురు చూస్తున్న వాళ్ళందరి కోసం రమణన్న మైక్ పెట్టి పాట పాడకుండా ముందుగా మాటలైతే ఆడడం జరిగిందండి. సో చదువు ఒక విలువ ఏంటనేది ఆ మాటల్లో తెలియజేసిన తరువాత చదవాలని ఆలోచన చదివించిన పరిస్థితి నా తల్లిదండ్రులది. సో అలానే ఏ రోజు కూడా అక్కడ ఆగిపోలా. సో నాకు నచ్చిన కళారంగాన్ని ఎంచుకొని నీ నటాన్ని కాదు బాబు, పల్సర్ బైక్ మీద రార బాబా. పల్సర్ బైక్ సాంగ్ అయితే పాడడం జరిగిందండి. సో పాడిన వెంటనే ఇంకా రచ్చ రొంబోలే అండి, ఒక వైబ్ క్రియేట్ అయింది. ఒక్కసారి గోళలు, అరుపులు, రచ్చ. అసలు పల్సర్ బైక్ రమణన్న పాటలు అంటే చాలా మందికి చాలా ఇష్టం. సో నాకైతే రమణన్న పాటతో పాటు ఆయన మాటలు, ఆయన స్పీచ్ అయితే మాత్రం నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే సందర్భం బట్టి తను చెప్పే స్పీచ్, తను మాట్లాడే మాటలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి. సో తను చదివిన 10th క్లాసే కానీ చాలా మేధావండి బాబు. ఎందుకంటే మాట్లాడాలంటే చాలా గట్స్ ఉండాలి. సో ఇటువంటి భయం లేకుండా అక్కడ సందర్భం బట్టి అక్కడ మాట్లాడడం అంటే మామూలు విషయం కాదు. కానీ ఒక్కొక్క మాట ఎంత విలువైన మాటలు మాట్లాడారంటే నిజంగా చెప్తున్నాను, అక్కడున్న ప్రతి ఒక్క పేరెంట్స్, పిల్లలు, టీచర్స్ అందరూ కూడా లేచి మరి క్లాప్స్ కొట్టారండి. అంత అద్భుతమైన స్పీచ్ అయితే మన రమణన్న ఇవ్వడం జరిగింది ఈ స్కూల్లోని. సో ఇది అండి మ్యాటర్. సో ఈ స్కూల్లో అయితే ఇలా జరిగింది. సో ఈ లాగు మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సో మరికొన్ని వీడియోస్ తో మీ ముందు ఉంటా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్. నీ నటంటే టంటాడ దాన్ని కాదు బాబు, పలసర